ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. అటు వైసీపీ ఇటు కూటమి పార్టీలు వేటికవే భారీ మెజారిటీ తమ సొంతమని చెబుతున్నాయి. ఈవేళ ఎగ్జిట్ పోల్స్ పై చాలా ఆసక్తి ఉంది. విశ్లేషకులు కూడా ఈసారి ఏపీ ఫలితాలపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. రెండు వైపులా ప్లస్సులు మైనస్లు చెబుతున్నారే తప్ప ఖచ్చితంగా గెలుపు ఎవరనేది ఎవరూ కూడా అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఎవరు గెలిచినా ఏపీకి మంచిదే అని కొందరు అంటున్నారు. ఈ కారణంగానే బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటు విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలోని ప్రముఖ హోటళ్లను వైసీపీ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, విశాఖలో పరిస్థితి ఏంటి? పార్టీల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు కాస్త ఊరటన కలిగించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే 2019తో పోల్చుకుంటే 2024 ఎన్నికలు మాత్రం కాస్త 2% పెరిగినట్టుగానే చెప్తున్నాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలన్నీ కూడా ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వెలువడేటటువంటి ఎగ్జిట్ పోల్స్ పైన ఆధారపడి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి స్పాట్స్, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఇవి కూడా ఈ మధ్యనే ఎక్కువగా బుక్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మరోమారు జగన్మోహన్ రెడ్డి 175కి 175 నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకుని విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా అయితే వైసీపీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో విశాఖకు సంబంధించినటువంటి అన్ని హోటల్స్ కూడా పూర్తిగా బుక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం సంబంధించిన అభ్యర్థులు కానీ ఇటు వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కానీ గెలుపు ధీమాతో ముందుకు వెళ్ళిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ ప్రాంతాలకు సంబంధించినటువంటి 15 నియోజకవర్గాలతో పాటు అటు విజయనగరం జిల్లాకు సంబంధించిన 9 నియోజకవర్గాలు, అలాగే ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 10 నియోజకవర్గాలు, ఈ 35 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా గెలుపు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము గెలుస్తామంటూ కూడా ఇప్పటికే ఎక్కడికక్కడైతే బ్యానర్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు తథ్యమంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం 6:30కు వెలువడేటటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ పైన పూర్తిగా ఇటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా భరోసా అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వైసీపీ నేతలంతా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవుతారు, విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తారు, విశాఖ నుంచే జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కౌంటింగ్ ఏదైతే ప్రక్రియ ఉందో జూన్ 4వ తేదీన అయితే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అయితే విడుదల ఉన్నాయో, అయితే గత 4 ఎన్నికలకు చూసుకుంటూ మాత్రం గత 4 ఎన్నికల నుంచి కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ పైనే ప్రధాన పార్టీలన్నీ కూడా ఆధారపడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి దాదాపు 15 నుంచి 18 సంవత్సరాలు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ముందుగానే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఎన్నికలతో చూసుకుంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 నుంచి 150 సీట్లు కైవసం చేసుకొని తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పిందో మరలా అదే సంస్థ ఈసారి జగన్మోహన్ రెడ్డి మరలా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడో, విశాఖ నుంచే ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు కూడా చాలా ధీమాగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూన్ 9వ తేదీన విజయవాడ అమరావతి వేదికగా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఎవరైతే చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థిగా గెలిచి తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా ఇటు కూటమి అభ్యర్థులు కూడా ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలో అయితే ఒకసారిగా ఎన్నికలకు సంబంధించిన రాజకీయ వేడి రాజుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా గెలుపు తమదంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్ ప్రమాణ స్వీకారానికి విశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది కదా, మరి ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది? ఏదైతే ఎన్నికల ఫలితాలు ఉన్నాయో ఈ రోజు సాయంత్రం వెలువడినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ పైన ముఖ్యంగా ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. మరోమారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే విశాఖ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో అయితే పూర్తిగా చేయడం జరుగుతుంది. ఏదైతే రుషికొండ ఉందో రుషికొండ వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని
పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ వీళ్ళంతా కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోమారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కి సుదీర్ఘ పాలన అందిస్తారు అని చెప్తూ కూడా పూర్తిగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ బీచ్ రోడ్డు సంబంధించినటువంటి రంగులన్నీ కూడా మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్లేందుకు కూడా ఒక వేదికనైతే సిద్ధం చేస్తున్నారు. దీనికి ఇప్పటికే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు అయితే పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు తాడేపల్లికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల అనంతరం ఒకసారి విశాఖను కూడా విజిట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. విశాఖ విజిట్ అనంతరం ఎన్నికల ఫలితాలపైన అయితే ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గాని అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ గెలుపొందితే తప్పకుండా విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఏవైతే మాల్స్ ఉన్నాయి అన్ని కూడా చిక్కిపోయే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అవన్నీ కూడా బుకింగ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ శాతం పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి పక్క జిల్లాలకు సంబంధించిన వ్యక్తులతో పాటు పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా రానున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద హోటల్స్ అన్ని కూడా బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చేరుకున్నారు. దాదాపు లక్షలాది జనాల మధ్య సంబంధించినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ఈ ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రైట్, హోటల్స్ కూడా బుక్ చేస్తున్నారు అంటే వై నాట్ 175 లేకపోతే మోర్ దెన్ 175 స్టిక్ అయి ఉన్నారా ఆ మాటకి? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆది నుంచి కూడా ఒకటే అంశం చెప్పుకుంటూ వస్తున్నారు. వై నాట్ 175 175కి 175 నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలు కూడా సాధిస్తామంటూ కూడా మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి ధీటుగా కూడా కూటమి అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ జరిగిన పరిస్థితి కానీ పోలింగ్ జరిగిన తీరు కానీ సమస్యాత్మక ప్రదేశాలు కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం కూటమి పార్టీ కూడా ధీటుగానే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే తిరుపతిలో జరిగిందో తిరుపతికి సంబంధించినటువంటి ఓ పార్టీకి ప్రెస్ మీట్ లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సవాల్ విసరడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గాని మరోమారు గాని ముఖ్యమంత్రిగా విశాఖ నుంచి కానీ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడికి అయ్యే ఖర్చు అంతా కూడా తాను భరిస్తాను, దీనికి తామంతా సిద్ధంగా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంటూ కూడా సవాలైతే విసరడం పెళ్లి దుమారం లేని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రతి సవాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రతి సవాలు కూడా విసిరే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా ఇప్పటికే పూర్తిగా బుక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి రాజధానికి వచ్చేటటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సులన్నీ కూడా పూర్తిగా జూన్ 9వ తేదీకి జూన్ 8 నుంచి 7, 8, 9, 10 ఈ 4 తేదీలకి పూర్తిగా టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకుని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చందు, ఎగ్జిట్ పోల్స్ పై విశాఖలో జరుగుతున్న చర్చ ఏంటి? అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఈ రోజు సాయంత్రం వెలువడేటటువంటి ఎగ్జిట్ పోల్స్ పైన ప్రధానంగా అన్ని పార్టీలన్నీ కూడా ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు కూడా చాలా సజావుగా సాగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ తీసుకున్నటువంటి ఏదైతే ఈ స్టెప్ ఉందో ఈ స్టెప్ పర్ఫెక్ట్ గా ఆయన నిర్వర్తించినట్టుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల చెదురుమదురుగు ఘటన తప్పితే అన్ని ప్రాంతాల్లో కూడా చాలా సాఫీగానే ఓటింగ్ జరిగింది. చూసుకుంటే రాత్రి 10 నుంచి 12 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఈవీఎం యంత్రాల పనితీరు కానీ అక్కడ పనిచేసినటువంటి పరిస్థితులు కానీ ఈ నేపథ్యంలోనే రాత్రి 12 గంటల వరకు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మన్యం జిల్లా ఉందో మన్యం జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రదేశాల్లో కూడా సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అయితే ఈ రోజు వెలువడేటువంటి ఎగ్జిట్ పోల్స్ పైనే ముఖ్యంగా పార్టీలన్నీ కూడా కీలకంగా ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా రానున్నాయి, ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అనే అంశం కూడా దీంతో సాయంత్రం 7 గంటల సమయానికి తేలిపోనుంది. అయితే ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది కూడా పూర్తిగా ఇందులో గమనించాల్సి ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారనే అంశం పైన కూడా ప్రజలు కట్టుబడి ఉండే అంశం అయితే కనిపిస్తుంది. లేదా సూపర్ 6 పథకాల ద్వారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనే అంశం పైన కూడా కట్టుబడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మన్యం జిల్లా ఉందో మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లోనే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని పథకాలు అందాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అమ్మఒడి ఉందో లేదా మరికొన్ని పథకాలు కానీ ఇటువంటి పథకాలు జగనన్న చేయూత రైతు భరోసా ఇవన్నీ కూడా పూర్తిగా అందే అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లూరు జిల్లా కానీ విజయనగరం ప్రాంతానికి సంబంధించినటువంటి మారుమూల పల్లెల్లో కూడా
కోవిడ్ కి సంబంధించినటువంటి అప్పటి పరిస్థితిని కూడా ఒకసారి బ్యారేజ్ వేసుకుంటే కోవిడ్ సమయంలో కూడా పూర్తిగా వాలంటీర్లు అయితే సేవలు అందించిన పరిస్థితి కానీ లేదా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించి మరో కోణంలో చూసుకుంటే మరోమారు అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కారణంగా చాలా వరకు కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, విద్యుత్ కారణంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నారు. ఏదైతే ఉందో ఇటు కూటమి అభ్యర్థులకి మరోమారో అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అటు పిఠాపురం నియోజకవర్గాన్ని చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గానికి విశాఖ నుంచి కూడా వందలాది మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ నుంచి టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 4వ తేదీన పవన్ కళ్యాణ్ విజయం తప్పకుండా వస్తుంది. సిస్టం పార్టీ మరలా అధికారంలోకి వస్తుందంటూ కూడా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.